ఇక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క అభిమానాన్ని పెంచుకోవాలని చెప్పని ఆయన ఇక్కడ రావడం, అలాగే తణుకు శాసనసభ్యులుగా పోటీ చేయడం, గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పెట్టిన అరాచకాలన్నింటినీ ఓర్పుతోనే సహనంతోనే కూడా భరిస్తూ మళ్ళీ ఎమ్మెల్యేగా గెలుపొందారంటే నిజంగా మీ అందరి యొక్క ఆదరాభిమానాలు ఆయనకు ఉన్నాయి కాబట్టే మీ అందరి అభిమానానికి దాసులయ్యే ఆయన ఇక్కడ ఉన్నారని చెప్పి నేను అనుకుంటున్నాను. నిజంగా చాలా మంచి కార్యక్రమం, జిల్లాలోనే బెస్ట్ కార్యక్రమంగా ఈరోజు ఇక్కడ తీసుకోవడం జరిగింది. స్త్రీ శక్తి అంటే ఒక మహాశక్తి. మహాశక్తి అంటే మనలో ఉన్న శక్తిని మేల్కొల్పడం కోసం, మన యొక్క శక్తి సామర్థ్యాల్ని తెలియపరచడం కోసం చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని గత ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులకు గురిచేసి అన్యాయంగా కేసులు పెట్టి అరెస్ట్ చేసి జైల్లో పెట్టినప్పుడు భువనమ్మ బయటకు వస్తే భువనమ్మకు తోడుగా మేమందరం ఉన్నామని చెప్పని మన మహిళలందరూ కూడా తోడుగా నీడగా ఉండి మన శక్తి సామర్థ్యాలు చూపించి కూటమి ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొచ్చి ఎక్కడ అవమానం జరిగిందో అక్కడే గౌరవం పొందేలాగా చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీకి పంపిస్తామని చెప్పి శపథం చేసిన మాటకి కట్టుబడి మనందరం మన ప్రభుత్వాన్ని గెలిపించుకోవడం జరిగింది. మనం గెలిపించిన దానికి కృతజ్ఞతగా మనందరికీ మేలు చేయాలి. ముఖ్యంగా పురుషులందరూ చాలామంది అనుకుంటున్నారు ఇది మహిళా శక్తి మహాశక్తి అని, మహిళలకే పథకాలు ప్రవేశపెడుతున్నారు, మా పురుషులకి ఏమీ ప్రవేశపెట్టట్లేదని చెప్పడం జరుగుతుంది. కానీ మహిళ పేరు మీద ఒక పథకం వచ్చిందంటే పురుషులకి జేబుకు చిల్లు పడకుండా వాళ్ళకి సపోర్ట్గానే పథకాలన్నీ వస్తున్నాయి. ఎందుకంటే తల్లికి వందనం విద్యార్థులకు వచ్చిందంటే ఆ కుటుంబ యజమానికే డబ్బులు మిగులుతున్నాయి. అలాగే సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు వచ్చినాయంటే గ్యాస్ డబ్బులు ఆదా అవుతున్నాయి. అదే కాకుండా ఇప్పుడు ఉచిత బస్సు, నిజంగానే చాలామంది మహిళల్ని నేను ఎంక్వైరీ చేయడం జరిగింది. మీరు ఉచిత బస్సులో ప్రయాణం చేస్తున్నారు కదా, ప్రతిపక్షం వాళ్ళు పదే అబద్ధాలు అవాస్తవాలు మాట్లాడుతూ ఇదొక ఫెయిల్యూరు, ఇది ఒక బస్సుకే పెట్టారు, ఎక్కువ బస్సులు వెయ్యాలని చెప్పి అబద్ధాలు మాట్లాడుతున్నారు. మీరు బస్సులో ప్రయాణం చేసి వస్తున్నారు కాబట్టి అసలు మీ అభిప్రాయం ఏంటమ్మా అని అడిగితే నిజంగా మాకు చాలా సంతోషంగా ఉందండి, ఇదేదో సరదాకి పెట్టుకున్న కార్యక్రమం కాదు ఇది. మాకు ఏదైనా ఆరోగ్యం బాగోక ఒక హాస్పిటల్కి వెళ్ళాలంటే ఇప్పుడు మేము గ్రామాల నుంచి ఇప్పుడు తణుకుంది, చుట్టుపక్కల పరిసర ప్రాంతాల వాళ్ళు హాస్పిటల్కి రావాలంటే ఆటో ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి. ఒక 2 మనుషులు రావాలంటే మాకు ఎక్కువ హాస్పిటల్ బిల్లు కన్నా ఆటో బిల్లు అలాగే బస్సు బిల్లులు ఎక్కువ అవుతున్నాయి. మేము ధైర్యంగా హాస్పిటల్కి వచ్చి మందులు కొనుక్కోవడానికన్నా ఆటో ఖర్చులకు భయపడి మేము హాస్పిటల్కి మేము రావడం తగ్గిస్తున్నాం అని చెప్పి చెప్పడం జరిగింది. స్టూడెంట్స్ అయితే కనుక మాకు ఫీజులు కట్టడమే ఎక్కువ, మళ్ళీ మీకు బస్సు పాసులు తీసి కాలేజీలకు పంపించాలని చెప్పని విద్యార్థులు చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళకు కుటుంబ ఆర్థిక పరిస్థితులను బట్టి ఆడపిల్లలు మహిళలు అంటే తక్కువ చూపు చూడకూడదు, మహిళలను కూడా ఎప్పుడు గౌరవించాలి, మహిళలను గౌరవిస్తేనే ఆ సమాజం బాగుంటుందని మనం పురాతన కాలం నుంచి కూడా తెలుసుకుంటున్నది. అటువంటిది మహిళలు గౌరవంగా ఉండాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నా వ్యాపారం చేస్తున్నా ఎక్కడికి వెళ్ళినా సరే కుటుంబ సభ్యుల మీద ఆధారపడకుండా, భర్త కానివ్వండి సోదరులు కానివ్వండి వాళ్ళ మీద ఆధారపడకుండా స్వశక్తిగా వీళ్ళు ధైర్యంగా వెళ్ళగలగాలని చెప్పని ఈ స్త్రీ శక్తి కార్యక్రమంలో ఈ బస్ కార్యక్రమం తీసుకోవడం జరిగింది.